యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్ దైవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే మీన రాశి వారికి 2026 ఈ గురు సంచారం ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. రాశి ఫలం, రాశి భవిష్యత్తు. సో వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలను లైక్ చేయండి, అన్ని వీడియోలను షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. దానికి ముందు అందరూ గురువు గారు మీరు 1-to-1 ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే బెంగళూరు రావాల్సి వస్తుంది, లేదంటే వీడియో కాల్, వాయిస్ కాల్లో మాట్లాడాల్సి వస్తుంది. మీరు వేరే నగరానికి వస్తే మేము కలిసి మాట్లాడొచ్చు కదా. దానివల్లే మేము హైదరాబాద్, తెలంగాణ వస్తున్నాం, 1-to-1 అపాయింట్మెంట్కి అవైలబుల్ ఉంటాం. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వస్తున్నాం. చెన్నై, తమిళనాడు వస్తున్నాం, అపాయింట్మెంట్స్కి అవైలబుల్ ఉంటాం. ముంబై, మహారాష్ట్ర అవైలబుల్ ఉంటాం అపాయింట్మెంట్కి. ఈవెన్ ఢిల్లీలో అవైలబుల్ ఉంటాము. బెంగళూరు రెగ్యులర్గా మీకు అవైలబుల్ ఉంటాం. సో వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి టెంటేటివ్ డేట్స్ ఏది, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, చెన్నై కానీ ఎప్పుడు దొరుకుతానని క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ని, డేట్స్ని ఫిక్స్ చేసుకోండి. సో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు కలిపి, సాల్డియన్ అస్ట్రాలజీ, వేదిక్ వాస్తు, తర్వాత నాడీ అస్ట్రాలజీ కలిపి మేము ఇంటర్ప్రిటేషన్ ఇస్తాము. భారతదేశంలో జై శ్రీనివాసన్ పద్ధతి, జేపీ సిస్టమ్, ఇది మాకు యూనిక్ సిస్టమ్. దీంట్లో ప్రిడిక్షన్ ఇస్తాము. సో మీరు మీ పర్సనల్ గురించి, బిజినెస్ గురించి కన్సల్టేషన్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏ మొబైల్ నెంబర్ వాడితే మంచిది, ఏ వెహికల్ నెంబర్ వాడితే మంచిది, జాతక చక్ర రీతిగా, ప్లానెటరీ పొజిషన్ రీతిగా ఏ మంత్రాలు చదివితే, జపం చేస్తే మంచిది, ఏ దేవాలయానికి వెళ్ళేస్తే ఎనర్జీ డెవలప్ అవుతుంది, పర్టికులర్ డైరెక్షన్ ఏది వాడాలి, ఇవన్నీ గురించి మీరు 1-to-1 కలిసి మాట్లాడవచ్చు. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్స్ని బుక్ చేసుకోండి. దీంతోపాటు చాలామంది గురువుగారు అస్ట్రాలజీ కన్సల్టేషన్ చేసుకున్నాము, న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసుకున్నాము, వాస్తు కన్సల్టేషన్ చేసుకున్నాము, ఈవెన్ టారెట్ పిక్చర్ కూడా, టారెట్ రీడింగ్ కూడా చేసుకున్నాము. మాకు ఏది మంచి రిజల్ట్ దొరకలే గురువుగారు. ఫెడప్ అయిపోయినాము, మా తలరాత ఎలా ఉందో భగవంతుడు రాశాడో అలా జరగని అని వదిలేసాము అనే మాదిరిగా ఎవరెవరు ఉంటారో వాళ్ళ కోసమే డిజైన్ చేసింది 3 రోజుల వర్క్షాప్, సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం 3 రోజుల వర్క్షాప్. సో ఆ వర్క్షాప్లో మీరు జాయిన్ అయినారు, దాన్ని నేర్చుకున్నారంటే సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞాని హోల్ అండ్ సోల్ 100% మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ అవుతుంది. 3 days వర్క్షాప్, ఫ్రైడే, సాటర్డే, సండే, ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉంటుంది. 3 days వర్క్షాప్ 24 సీట్సే ఉంటుంది. సో క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీరు మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. 30 సంవత్సరాల మా అనుభవాన్ని 4 వాల్యూమ్ పుస్తకాల్లో రాసున్నాం. వాల్యూమ్ 1, 2, 3 and 4 ఈ 4 వాల్యూమ్లో మీకు సాల్డియన్ న్యూమరాలజీ, వేదిక్ వాస్తు, నాడీ అస్ట్రాలజీ, ఈవెన్ పామిస్ట్రీ, టారెట్ పిక్చర్ ప్రకారంగా నేమ్ నంబర్ హారిజంటల్ వాల్యూ ఎలా ఉండాలి, ఈవెన్ పిరమిడ్ నంబర్ వాల్యూ ఎలా ఉండాలి, అన్ని గురించి ఇన్ఫర్మేషన్ ఇది ఉంది. మన 30+ సంవత్సరాల అనుభవాన్ని పుస్తకాల్లో రాసున్నాము. ఇది భారతదేశంలో జేపీ సిస్టమ్ అని తీసుకొచ్చి, జై శ్రీనివాసన్ పద్ధతిని తీసుకొని వచ్చి చేస్తున్నాం. దీంతోపాటు కుండలిని యోగం దీక్ష ఇస్తున్నాం మీకు. కుండలిని యోగం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తారంటే భాగ్యోదయమే. ఓకే. సో మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని ఆజ్ఞ చక్ర, సహస్రార చక్ర యాక్టివేట్ చేసి ఇస్తున్నాము. దీంతోపాటు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ మధ్యలో చాలామంది ఈర్ష్యతో మనం మిత్రులు అనుకుంటాము, శత్రువులుగా వాళ్లే మారి మాకు చేతబడులు చేసి తంత్రాలతో ముఖాకర్షణం కలగకూడదు, వాక్చాతుర్యం కలగకూడదు, లక్ష్మీ కటాక్షం కలగకూడదు, ఆరోగ్యంలో ఇబ్బందులు కలగాలి, వ్యాపారంలో డబ్బు పరంగా ఇబ్బందులు కలగాలి అని తంత్రాలతో బంధించేస్తుంటారు, కట్టులు వేసేస్తుంటారు. ఆ కట్టుల నుంచి కొట్టి పడేసి బయటకు వచ్చేది ఎలా, ఈ చేతబడి నుంచి విముక్తి ఉండేది ఎలా, ఆ గురించి కూడా మీకు నేర్పుతున్నాం. చాలా ప్రముఖమైన విద్య. ఇవన్నీ నేర్చుకుంటేనే ఇప్పుడు బ్రతికేదానికి అవుతుంది, లేదంటే కష్టమే ఈ కాలంలో. సో క్రిందుండే నంబర్కి సంప్రదించి మీ సీట్లను బుక్ చేసుకోండి అని చెప్తూ
వీడియోలోకి వెళ్తామా? రండి. మీనరాశి వారికి 2/6/2026 మంగళవారం మిథున రాశి నుంచి కర్కటక రాశికి గురువు ప్రవేశం చేసేసినాడు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఉన్నారు కర్కటక రాశిలో. ఏ స్థితిలో ఉన్నారు? ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో అప్పుడు మీనరాశి వారికి ఏం చెప్పొచ్చు? ఒకే పాయింట్తో 100/100 మీకు సక్సెస్. ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుంది. రాజయోగం, విపరీత రాజయోగం కలుగుతుందని ఒకే పాయింట్లో చెప్పొచ్చు. ఎలా? మీనరాశి అధిపతి స్వామి ఎవరు? గురు. మీనరాశికి కర్మస్థానాధిపతి ఎవరు? గురు. కర్కటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. మీనరాశికి పూర్వ పుణ్యాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు కర్మస్థానంలో, కర్మస్థానాధిపతి గురువు వచ్చి చంద్రుడి ఇంట్లో కర్కరాశిలో పరివర్తన యోగం, విపరీత రాజయోగం వస్తుంది. రెండో పాయింట్, మీనరాశికి భాగ్యాధిపతి కుజుడు, ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి కుజుడు. రెండో ఇంట్లో సొంత ఇల్లులో మేషరాశిలో ఉన్నాడు. తర్వాత లాభస్థానాధిపతి అని చెప్పే శని రాశిలో ఉన్నారు. కాస్త ప్రాబ్లం, వ్యయస్థానాధిపతి ఉండే దానివల్ల కాస్త ప్రాబ్లం రావచ్చు అంతే. 6వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో రాహు, అది మంచిదే. శత్రుస్థానం, రోగస్థానంలో రాహు కేతులు ఉండేది చాలా మంచిదే. వ్యయస్థానంలో 6వ అధిపతి సూర్యుడు 3వ ఇంట్లో ఉండేది కూడాను, అది కూడా మంచిదే. 7వ అధిపతి, 4వ అధిపతి, కళత్ర స్థానాధిపతి, సుఖస్థానాధిపతి, విద్యాస్థానాధిపతి, మాతృస్థానాధిపతి బుధుడు 4వ ఇంట్లో సత్స్థానంలో ఉన్నాడు, అది కూడా చాలా మంచిదే. అన్ని పాయింట్ 100 వచ్చేసింది. ఈ శని రాశిలో కూర్చో ఉన్నాడు, శుక్రుడు అష్టమాధిపతిగా 4వ ఇంట్లో ఉన్నారు, రాహు కేతులు 6, 12లో ఉన్నారు. ఇది మాత్రం కాస్త ఒక 10% అలాగ ఇవ్వచ్చు అంతే. 90% అనేది చాలా పెద్ద పర్సంటేజ్. సో ఎలా ఉంటుంది అని చూద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ చూస్తాం. 4th లార్డ్ ఇన్ 4th ప్లేస్. అప్పుడేమవుతుంది? ప్రైమరీ స్కూల్ నుంచి పట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వరకు ఉండే స్టూడెంట్స్కి వాళ్ళ అనుకున్న స్కూలు, కాలేజెస్లో అడ్మిషన్స్ అవుతుంది, స్కాలర్షిప్ దొరుకుతుంది, సీట్లు, నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే రాస్తారో దాంట్లో అంతా త్రూ అయ్యే ఛాన్సెస్ ఉంది. అవార్డ్స్, రివార్డ్స్, స్కాలర్షిప్ ఫ్రమ్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దెన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్, రివార్డ్స్ అంతా దొరికే ఛాన్సెస్ ఉంటుంది. స్పోర్ట్స్ అథ్లెట్లో ఉండే వాళ్ళకి మంచి అవార్డ్స్, రివార్డ్స్ దొరుకుతుంది. ఆ స్పోర్ట్స్ కోటా పైన వీళ్ళు మంచి స్కూల్కి, కాలేజెస్కి అంతా జాయిన్ కావచ్చు. దాని తర్వాత కొందరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు, కొందరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి రాస్తూ ఉంటారు, వాళ్ళందరికీ త్రూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికన్నా ఇంకొక లెవెల్ పైన పోతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు, యూపీఎస్సీ రాసే వాళ్ళకి కూడాను త్రూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూపీఎస్లో చాలా తక్కువ, ఒక 6 అటెంప్ట్ 7 అటెంప్ట్ ఇవ్వచ్చు అంతే జనరల్గా. గురువుగారు ఆల్రెడీ 5 అటెంప్ట్ అయింది, ఇంకో 2 అటెంప్ట్ ఉంది, ఈసారి రాసి చూడండి, ఎగ్జామినేషన్ త్రూ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ కేటగిరీ బిజినెస్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. ఈ బిజినెస్, గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి ఫస్ట్ బిజినెస్ సెక్టర్ చాలా మంచి ప్రాఫిట్ ఉంది. గురుగారు 2-3 ఇన్కమ్ వచ్చే మాదిరిగా బిజినెస్ చేస్తున్నాము, ఇప్పుడు ఇంకొక 5-6 ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే మాదిరిగా కలిగింది బిజినెసెస్, అలా కావచ్చు. బయింగ్, సెల్లింగ్, అగ్రికల్చర్, ఈవెన్ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఫోరెక్స్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, సినిమా, సీరియల్, మెడికల్, ఎడ్యుకేషనల్. సో ఏ పరంగా బిజినెస్, ఫ్రమ్ కాయగూరలు అమ్మేవాడి నుంచి పట్టి బంగారు అమ్మే వరకు బిజినెస్ పీపుల్కి మంచి సక్సెస్ దొరికే యోగాలు ఉన్నాయి, మంచి ప్రాఫిట్ చేస్తారు. రెండవదిగా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి టీమ్ లీడర్గా వెళ్ళే యోగం ఉంది. మేనేజరు, జనరల్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సో సిఇఓ, సిఓఓ మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి ఉంది. మీరు అనుకున్నట్లు వేరే డిస్టిక్కి, కంట్రీ ట్రాన్స్ఫర్స్ విత్ ప్రమోషన్స్, వేరే స్టేట్ అన్ని జరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసేవాడు కాస్త ఇబ్బంది ఉంది. సింహరాశిలో కేతు ఉంది కాబట్టి మీరు పారామీటర్లను పనిచేసేది మంచిది. ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, లేదంటే ఎంక్వైరీ, నోటీస్, ఈవెన్ సస్పెన్షన్స్, పనిష్మెంట్ జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఏం చూసినారంటే మ్యారేజ్కి మంచి సంబంధాలు దొరికే ఛాన్సెస్ ఉంది. మీరు అనుకున్నట్లు మంచి లైఫ్ పార్ట్నర్, సోల్మేటే దొరికే ఛాన్సెస్ ఉంది. ఇంకా పిల్లల గురించి యోచన చేసేటప్పుడు 5వ అధిపతి
చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ అధిపతి గురు పుత్రకారకుడు, సంతానకారకుడు అని చెప్తాము. ఉచ్చ స్థితిలో ఉండేదాని వల్ల సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. గురుగారు ఐవీఎఫ్కి వెళ్ళినాము, ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఇప్పుడు తిరిగి డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్తే అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ట్రై చేయండి. దాంతోపాటు ఆల్ ఆస్పెక్ట్స్ బాగుంది అన్నాం. సో ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కొనొచ్చు, విల్లాలు కొనొచ్చు, ఫ్లాట్ కొనొచ్చు, మంచి బయ్యింగ్ సెల్లింగ్లో ప్రాఫిట్ ఉంటుంది. ఆల్ గుడ్. ఇంకా నెగటివ్ అని చూస్తే 4వ ఇంట్లో ఆ, అష్టమాధిపతి ఉండేదానివల్ల, తర్వాత 12 కేతు, 6వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో రావు ఉండేదానివల్ల మీనరాశి వాళ్ళకి నార్మల్గా ఫిజికల్ ఎక్సర్సైజు, మెంటల్ ఎక్సర్సైజు, ధ్యానం ఇవన్నీ మీనరాశి వాళ్ళు చేస్తారు. ఒక 80-90% రైటిస్ట్ ఐడియానే ఉంటుంది. సో అందరికీ బాగానే ఉంటుంది. అందరికీ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు. కాస్త మీరు చేసే ఎక్సర్సైజు, మెడిసిన్, మెడిటేషన్ అవన్నీ కాస్త ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా చేసుకోండి, కొంచెం చేసుకోండి. దాంతోపాటు ఫుడ్ అండ్ స్లీప్ వేరియేషన్స్ రావచ్చు. ఎక్కువ ట్రావెల్స్ ఉంటుంది ఈ సంవత్సరము. ప్రాఫిట్ ఎక్కువ చేస్తారు కదా, దానివల్ల ట్రావెల్స్ ఉంటుంది. సో నైట్ జర్నీ ఏ కారణానికి వద్దు, యాక్సిడెంట్స్కి ఛాన్సెస్ ఉంటుంది. సో మార్నింగ్ జర్నీ బెటరు. సో మీరు ట్రాన్స్పోర్టేషన్, మంచి ట్రాన్స్పోర్టేషన్, వాల్వో, ట్రైను, ఫ్లైట్ తీసుకోవడం ఇంకా బెటరు. సో మీనరాశిలో పుట్టిన వారి తల్లి వారికి, సో ఎస్పెషలీ 4వ ఇంట్లో అష్టమాధిపతి ఉండేదానివల్ల వాళ్ళ హెల్త్ అండ్ లాంగిటివిటీకి కాస్త ప్రాబ్లం కావచ్చు. జాగ్రత్త వహించండి. సో ఓవరాల్ చిన్న చిన్న ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లం లేవు. ఈ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏది మార్గం? అందరికీ తెలిసినట్టు తమిళనాడులో కుంభకోణం ఈజ్ కాల్డ్ నోన్ యాజ్ టెంపుల్ సిటీ. అక్కడ కుంభకోణం సరౌండింగ్స్లోనే 9 నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికిను ఒక్కొక్క దేవాలయాన్ని కట్టున్నారు. చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అండి. విజిట్ చేసి రండి. సో ఒక్కొక్క గుడిలోనూ ఒక 10 నిమిషాలు అర్చన చేసి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని రండి. దాంతోపాటు రాహు, కేతు, శుక్రుడు, శని ఈ 4 గ్రహాలు కాస్త ప్రాబ్లం అనే దానివల్ల ఆ గ్రహాలకి అభిషేకానికి ఇచ్చొచ్చేది మంచిది. అభిషేకంలో మీరు కూడా పాల్గొనేది మంచిది. ఒక 1 అవర్ స్పెండ్ చేసి రావచ్చు. ఇన్ కేస్ కుదరలేదు, దర్శనం చేసుకొని వెళ్ళాలి అంటే అక్కడ ఉండే పండితులకి ఇచ్చేసి అభిషేకం చేసి ప్రసాదం పంపించండి అంటే పంపిస్తారు. దాన్ని ఉపయోగించండి. దాంతోపాటు నవగ్రహ మంత్రాలు మీరు ఏం అనుష్ఠానం చేస్తూ ఉన్నారో దాంతోపాటు నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బెశ్చ రాహవే కేతువే నమః. ఈ మంత్రాన్ని మనాటే టైం జపం చేసేదానికి రోజు చెప్పండి, మంచిది. దీంతోపాటు రాహు, కేతు, శని, శుక్రుడు బీజాక్షర మంత్రం అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ మంత్రాన్ని 108 టైం జపించండి, మంచిదవుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శర్వేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య అష్టేశ్వరుని అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.